ఏంట్రా బిస్కెట్ చూపించుకుంటూ వెళ్తుంది అనుకుంటున్నారా? ఇక మార్నింగ్ అస్సలు లేవడానికి కుదరలేదు. అందుకని టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వచ్చేసాను. ఇక నా పరిస్థితి ఇది. ఆఫీస్లో అయితే మా ఫ్రెండ్ తెచ్చింది, ఎలాగో తినేసాను టిఫిన్. కానీ ఆఫ్టర్నూన్ అయితే అస్సలు చాలా అంటే చాలా ఆకలేసింది. ఇక బిస్కెట్ అయితే ఒకటి చేతిలో పట్టుకునేసి వచ్చాను అక్కడి ఇంకానే. ఇక చూస్తేనేమో అక్క పక్కల ఎక్కడ అంగళ్ళు లేవు. వాటర్ బాటిల్ తీసుకుందామన్నా, బిస్కెట్ అలాగే నిదానం తినుకుంటూ వెళ్తున్నాను. కానీ నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు టయానికి ఇంట్లో భోజనం లేకపోతే మా అమ్మ మీద మా అవ్వ మీద అలా ఇలా అరిచేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఎలా అబ్బా ఇంత అడ్జస్ట్మెంట్, ఎలా నాలో ఇంత ఓపిక వచ్చిందని నాకే షాక్ అవుతుంది. ఇక ఓపిక విషయానికి వస్తే మన ఆడవాళ్ళకి ఉండాల్సింది ఓపికనే. అదైతే ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది. అది అలవాటు కూడా అయిపోయి ఉంటుంది. ఇకపోతే ఇలాంటి భోజనం లేని రోజులు ఎన్నో గడపనులే. కానీ దాని గురించి ఏం చెప్దాము. ఇంక ఈరోజు సంగతి అయితే ఈ వేడికి ఈ బిస్కెట్లకి ఆహాహాహా తినుకుంటూ వెళ్తుంటే నా పరిస్థితి అలా ఇలా లేదు రోడ్లో. అది కూడా ఇక అక్క ఒక్కరు చూసారంటే అసలు ఒక్క లేదు. ఇంటికి వెళ్ళేదాకా నీళ్ళు కూడా లేదు ఇంక నాకు ఇప్పుడు. పోతే పోన్లండి, మీరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు